బంకీపూర్లో బీజేపీ ఓటమి తర్వాత చాలా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మోదీ పతనం స్టార్ట్ అయిందని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. 2029లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనడానికి ఇదేమైనా సిగ్నల్ గా భావించాలా? నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఒక ఎన్నిక మరో ఎన్నికకు ఎప్పుడు సిగ్నల్ కాదు. అంటే సిగ్నల్ అంటే సిగ్నలే, కానీ గ్యారంటీ సిగ్నల్ కాదు. సిగ్నల్ రెండు రకాలుగా ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ అయితే కంపల్సరీ ఆగిపోవాలి, అలాంటి ట్రాఫిక్ సిగ్నల్ కాదు ఇది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో మీకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీట్లో యోగి ఆదిత్యనాథ్ ఎంపీ అయ్యారు. అలాగే మౌర్య ఇతను కూడా మీకు డిప్యూటీ ఇతను కూడా ఎంపీ అయ్యాడు. సో ఈ ఇద్దరు కూడా 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇద్దరు సీట్లు ఖాళీ చేస్తే ఎన్నికలని రెండిట్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే ముఖ్యమంత్రి ఖాళీ చేసిన ఎంపీ సీట్ ఓడిపోయారు. ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖాళీ చేసిన సీటు ఓడిపోయారో, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఖాళీ చేసిన సీట్లలో ఓడిపోయారు. ఏమనుకుంటారు జనం? ఎవరైనా 2019లో ఇక మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైనా అయిందా? బీజేపీ రెట్టించిన మెజార్టీ ఇంకెక్కువ ఓట్ల సీట్లతో గెలిచింది. ఈ లోపల పుల్వామా వచ్చింది, బాలాకోట్ వచ్చింది, చాలా వచ్చాయి కదా. మీకు ఇది మీకు నేషనల్ ఎలక్షన్. మన దగ్గర కూడా కనబడుతుంది, మీరు గమనించండి. నంద్యాలలో బై ఎలక్షన్ జరిగింది, 20,000 మెజార్టీతో గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు. మీరు చూడండి, గుర్తుందా మీకు ఆ ఉప ఎన్నిక? తర్వాత మీకు మన దగ్గర హైదరాబాద్లో చూడండి, అమర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కిషన్ రెడ్డి. అదే సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి గెలిచారు. అదే సెగ్మెంట్, మళ్ళీ వేరే సెగ్మెంట్ కూడా కాదు, సేమ్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే మళ్ళీ గెలిచారు కదా. అంటే సికింద్రాబాద్లో పార్లమెంట్ సెగ్మెంట్ రాదనుకుంటా, సేమ్ సిటీలో అట్లీస్ట్ నగరంలో గెలిచారు కదా. మీకు వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీకు ఇలా రాజకీయాల్లో అలా ఉండవు. మీకు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2024 కన్నా ముందు దుబ్బాకలో ఓడిపోయారు, హుజరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్ ఓడిపోయారు, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఓడిపోయారు, జిహెచ్ఎం ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి కదా. మరి కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో. ఇలా మీకు అనేక ఉదాహరణలు ఉంటాయి. మీకు ఒక ఎన్నిక మరో ఎన్నిక ఎప్పుడు సేమ్ కాదు. మీకు అదంతా ఎందుకు? 2024లో మోడీ బలం ఎంత? 240కి పడిపోయినాయి కదా. బీజేపీ బలం 400కి వస్తాయి అనుకుంటే 300 నుంచి 240కి పడిపోయింది. మీకు ఏం జరిగింది? మళ్ళీ తర్వాత వరుస పెట్టి హర్యానా లోక్సభ ఎలక్షన్లో 5 out of 10 సీట్స్ ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో 48 సీట్స్ ఉంటే 30 అబోవ్ మీకు ఇండియా కూటమికి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గెలిచింది. మీకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించగలిగింది. జనరల్ గా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవదు. బీహార్లో మళ్ళీ గెలిచింది, బెంగాల్లో గెలిచింది, అస్సాంలో గెలిచింది, వరుస పెట్టి గెలుస్తుంది కదా బీజేపీ. మరి ఏమైంది? మోడీ పని అయిపోయింది, 240 సీట్స్. 2015 బీహార్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయాక ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మోడీ, అమిత్ షా పైన పార్టీకి లేఖ రాశారు, ఏమైంది మన పరిస్థితి అని. 2014లో గెలిచాక 15లోనే ఏమైంది? తర్వాత వరుస పెట్టి గెలవడం లేదా? అందువల్ల రాజకీయాల్లో ఒక ఉప ఎన్నికను బట్టో లేక ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలను బట్టే మనం ఎప్పుడు కూడా కంక్లూజన్ తీయరాదు. సో అది ఎందుకంటే ఎలక్షన్ మారిపోతూ ఉంటుంది. కానీ 2029కి ఇదేదో డ్రెస్ రిహార్సల్లోనో సెమీఫైనల్లోనో, రాజకీయాల్లో ఎన్నికల్లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ ఉండవు. ఎన్నికల్లో ప్రతి ఎన్నిక ఇది సెపరేట్ మ్యాచ్. ఆ ఎన్నికకు ఉండే టీం వేరే ఉంటుంది, పరిస్థితులు వేరే ఉంటాయి. అయితే డెఫినెట్గా బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బీజేపీ తన అత్యంత సేఫ్ సీట్లో ఓడిపోయింది. కోర్ ఓటు, అప్పర్ కాస్ట్ ఓట్ మారిపోయింది. జెన్జీ మూమెంట్, రామ్ టెంపుల్ డొనేషన్ల దొంగతనము, ఇలాంటి ఇష్యూస్ బీజేపీ కోర్ ఓటర్నే దూరం చేశాయా అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్ల బీజేపీకి షాక్. కానీ దీన్ని బట్టిగా మోడీ పని అయిపోయింది అంటే, ఇలా మోడీ పని అయిపోయిందని చాలాసార్లు ఊహాగానాలు చేసిన వాళ్ళు రాంగ్ అయి నిరూపించారు తర్వాత. సార్ మీరు చెప్పింది నిజమే సార్. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లోనే ఉంది సార్.